నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనం నుండి చూసినట్లయితే, అర్ధరాత్రి వేళ జరిగిందేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలి పిల్లలందరినీ, పశువులు తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. దేవుడు ఆదికాండంలో ఆదాం ఎదుట ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆదాం, ఇదిగో నువ్వు తోటలో ఉన్న పళ్ళన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. నేను చెప్పిన మాటలో నా కింద నీకు క్షేమం ఉందని నన్ను పూర్తిగా విశ్వసించి నా మాట కింద నువ్వు ఉన్నంత వరకు, నా మాటని ఏలనిచ్చినంత వరకు కూడా నీకేం ఇబ్బంది లేదు. అయితే నా మాటను జబదాటిన రోజున, నా మాటని కాదన్న రోజున, నా ఆజ్ఞ నుండి నువ్వు తప్పిపోయిన రోజున నువ్వు నిశ్చయంగా ఏం చూడాల్సి వస్తుంది అన్నాడు? మరణము చూడాల్సి వస్తుంది అని చెప్పన్నాడు. వాస్తవంగా చాలా మందికి ఏంటంటే, ఆదాం పండు తిన్న రోజున చనిపోలేదు కదా అని అనుకుంటాడు. తిను దినమున చస్తావని చెప్పని దేవుడు అన్నాడు, కానీ ఆదాము చనిపోలేదండి. చాలా మందికి ప్రశ్నలన్నీ ఇలాగే వస్తాయి. కానీ వాస్తవానికి ఆయన చెప్పింది వీళ్ళు అడిగేదానికి పూర్తి వ్యత్యాసంగా ఉంటుంది. ఆయన చెప్పిన మరణాన్ని గురించి కనుక మనం ఆలోచిస్తే అది ఎంత భయంకరం అంటే అంత భయంకరం. నా మట్టుకు నేను అనుకుంటాను, ఒక వ్యక్తి ఈ తనువు ముగించడం అనేది కూడా చాలా విలువైందే. చెప్పాలంటే ఈ తనువు ముగించడం అనే దాంట్లో ఏం బాధ లేదు, నాకు తెలిసి ఏం కష్టం లేదు. అయితే దేవుడు చెప్పిన మరణం చాలా భయంకరమైనది. దేవుడు చెప్పిన మరణం చాలా భయంకరమైనది. మనుషులకి ఈ మరణం ఒకవేళ ఇక అవకాశం లేకుండా చేసేస్తుంది. ఈ మరణం మనం భూమి మీద బ్రతికే దినములు అవి కూలివాని దినములు అని చెప్పిన యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో రాయబడినాయి. అనగా మనము ఈ భూమి మీద ఒక పని కోసం వచ్చినాం, ఒక యజమానుని యొక్క ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చినాం. ఆ ఉద్దేశం జరిగించిన తర్వాత ఒక కూలివాడు తనను పెట్టుకున్న వాడి ఉద్దేశం జరిగించిన తర్వాత ఏ విధంగా అయితే కూలి తీసుకుంటాడో, అలాగే ఈ లోకంలోనికి దేవుడు తన ఊపిరిని ఊది మనల్ని సజీవులుగా చేసి ఆయన రూపంలో మనల్ని చేసి ఈ లోకంలోనికి మనల్ని పంపించినాడు. ఈ లోకములో మనం ఉండడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ ప్రకారం మనము ఈ లోకంలో జీవించి మనము ఒక కూలి, అంటే ఆత్మను బట్టి విత్తినవాడు అక్షయమైన పంట కోస్తాడన్నట్టుగా ఆ యొక్క దేవుని ఉద్దేశాన్ని మనం అందుకుంటాం. అందుకోసం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోక జీవితం ముగింపు ఎలాంటిదంటే, ఇక మన సమయం ముగించబడింది అనడానికి సూచన. అయితే ఈ లోకంలో మనం మరణించే మరణం కంటే కూడా చాలా భయంకరమైన మరణం ఏంటంటే, దేవుడు యొక్క ఆ యొక్క నీడలో, దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క సంరక్షణలో నుండి మనిషి బయటికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి మరణం చాలా భయంకరమైనటువంటిది. ఆ మరణం చాలా భయంకరమైనటువంటిది. ఆ మరణం వచ్చిన వెంటనే ఆ ఇంట్లో సమస్యలు వచ్చినాయి. ఆ మరణం వచ్చిన వెంటనే ఆ ఇంట్లో నెమ్మది లేకుండా పోయింది. ఆ మరణం వచ్చిన వెంటనే అక్కడ రోగాలు ప్రారంభించబడినాయి, వ్యాధులు ప్రారంభించబడినాయి. ఆ మరణం, దేవుడు చెప్పిన భయంకరమైన మరణం ఏదైతే ఉందో, అది వచ్చినప్పటి నుంచి కడగండ్లు, కన్నీళ్ళు, కష్టాలు, బాధలు ప్రారంభించబడినాయి. ఒక మరణం మనిషికి తన సమయాన్ని ముగింపును తెలియజేసేటువంటి మరణం. అది మనిషి విశ్రాంతిలోకి వెళ్ళడానికి కారణమైనదిగా, దేవుని బిడ్డలు విశ్రాంతిలోకి వెళ్ళడానికి కారణమైనదిగా కనబడుతుంది. కానీ దేవుని ఇష్టాన్ని దాటి, దేవుని సంరక్షణ దాటి, దేవుని రక్షణ పోగొట్టుకొని తెచ్చుకునే మరణం అనేది చాలా భయంకరమైంది. ఎందుకంటే అక్కడ నుంచే మనిషి పాడైపోవడం, నశించిపోవడం అనేది ప్రారంభమవుతుంది. ఏది భయంకరమైన మరణం?
దేవుని రక్షణ పోగొట్టుకునేది భయంకరమైన మరణం. దేవుని ఇష్టంలోంచి, దేవుని యొక్క ఆలోచన నుంచి, దేవుని యొక్క తలంపులోంచి, దేవుని ఉద్దేశం నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా భయంకరమైన మరణం. ఎందుకంటే ఆ మరణం తర్వాతనే పాడైపోతాడు మనిషి. ఆ మరణం ద్వారానే పాడైపోతాడు. ఆ మరణం ద్వారానే నశించిపోతాడు. ఆ మరణం ద్వారానే ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అందుకే కీర్తనకారుడు గాఢాంధకారపు లోయ అని చెప్పి నేను సంబోధించాడు. ఎందుకు వచ్చింది గాఢాంధకారపు లోయ మనిషి జీవితంలోనికి? దేవుని యొక్క ఇష్టాన్ని మనిషి దాటిపోవడం వల్ల. దేవుని మాట మనిషి ఎప్పుడు కాదంటాడు? దేవుని మీద నమ్మకం లేనప్పుడు కాదంటాడు. దేవుని మీద నమ్మకం ఉంటే మనిషి దేవుని మాట ఎందుకు కాదంటాడు? అగ్నిలోనికి వెళ్ళిపోయినారు దేవుని పిల్లలు. 7 అంతల అగ్ని లోపలికి వెళ్ళినారు దేవుని పిల్లలు. దేని బట్టి? దేవుని మాటని కాదనలేక దేవుని మాట చొప్పున జీవించాలని, దేవుని సంరక్షణలో ఉండాలని దేవుని పిల్లలు దేవుని మాటలలో ఉండి అగ్నిలో పడినా పర్లేదు, నీళ్ళల్లో పడినా పర్లేదు, దేవుని మాట చొప్పున ఏమైనా పర్వాలేదని చెప్పి అనుకున్నారు. కానీ ప్రైజ్ లార్డ్, దేవుని మాట మాత్రం జవదాటాలని అనుకోలేదు. ఎందుకని? ఎక్కడ ఉందయ్యా జీవితం అంటే దేవుని మాట చొప్పున జీవించడంలోనే ఉంది. హల్లెలూయా. అదే నిజమైన సజీవత్వం. సజీవత్వానికి అనగా దేవుని యొక్క ఇష్టములో ఉండి సజీవుడుగా మనిషి ఉంటే ఆ మనిషి జీవితంలో కష్టము రాదని కాదు, రోగము రాదని కాదు, దుఃఖము రాదని కాదు, అన్నీ వస్తాయి. కానీ ఏది వచ్చినా కానీ సజీవుడుగా దేవుని అద్భుత కార్యం ఉంటుంది అతనికి. దేవుడికి ఇష్టమైన జీవితంలో ఒక మనిషి ఉంటే దేవుడు ఉంటాడు వారికి. దేవుని యొక్క నమ్మకత్వం వారి జీవితంలో పనిచేస్తుంది. దేవుని విశ్వాసత వారి జీవితంలో పనిచేస్తుంది. సజీవులకు దేవుడు తన కార్యము చూపిస్తాడు. సజీవులు దేవుని కార్యాన్ని పొందుకొని దేవుని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని మాట జవదాటి దేవుని ఇష్టము కాదని, దేవుని వాక్యము కాదని మరణమునకు వెళ్ళినటువంటి వారు మాత్రం మృతిగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని స్థితిలో వెళ్ళిపోతారు. ఎవరి జీవితంలో మరణం ప్రియులారా? ఎవరి జీవితంలో? కప్పలన్నీ వీళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళ ఇంట్లో ఒక్క కప్ప లేదు. చీకటి వీళ్ళ ఇంట్లో వీళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళ ఇంట్లో చీకటి లేదు. వడగండ్లు వీళ్ళ జీవితంలో బాధ పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వడగండ్లు లేవు. తెగుళ్ళు వీళ్ళ గుడారాలకు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతుంటే, ఐగుప్తులో ఉన్న మరణము అనే దానిలో ఉన్నటువంటి వారి జీవితంలో తెగుళ్ళు వచ్చి బాధ పెడుతుంటే ఇశ్రాయేలు జీవితంలో ఏ అపాయము లేదు. సంచరించే తెగులున్నాయి, ఎండ దెబ్బ ఉంది, సృష్టిలో ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని బాధలు ఆ ఇద్దరి మీదకి వస్తున్నాయి. కానీ ఎవరు నష్టపోవట్లేదంటే సజీవులు నష్టపోవట్లేదు. సజీవులు నెమ్మదిగా ఉన్నారు, సజీవులు తృప్తిగా ఉన్నారు, సజీవులు బతుకున్నట్లు ఉంది. కానీ ఈ మృతులైన వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రతి దాటికి ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మోషే మాట్లాడిన ఒక మాటని మీ ముందు పెడతాను. మోషే అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో, నేడు మరణమును జీవమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, మీరు దేన్ని కోరుకుంటారో కోరుకోమని చెప్పిన. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలతో చెప్పిన మాట ఇది. దేవుని మాట దాటే మరణం కావాలా? దేవుని సంరక్షణలో రక్షణలో ఉన్నటువంటి జీవం కావాలా? ఈరోజు ఏమి కోరుకుంటాం మనము? నీవేం కోరుకుంటావు? నీ మనసులో అనుకో, నా దేవా నీ ఇష్టము చెప్పున, నీ మాట చెప్పున, నీ సంరక్షణలో, నీ నమ్మకత్వము కింద సజీవత్వమే కావాలా? ఇక ఇళ్ళకి వెళ్ళిపోయి మీ ఇష్టానుసారమైన జీవితం వెళ్ళినటువంటి వాళ్ళు మరణాన్ని కోరుకున్నట్టు లెక్క. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా అశ్రద్ధగా జీవించే వాళ్ళు మరణాన్ని కోరుకున్నట్టు లెక్క. ఈ దేవుని మాట విన్న తర్వాత కూడా దిద్దుబాటు లేని వాళ్ళు
మరణాన్ని కోరుకున్నట్టు లెక్క. మరణము లేని ఒక్క ఇల్లు లేదంట. మరణము లేని ఒక్క ఇల్లు లేదు. ఎక్కడ? సింహాసనం మీద ఉన్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు ప్రతి తొలిచూలు బిడ్డ చనిపోయి ఒక ఘోష, మరణపు ఘోష, మరణపు ఘోష, ఐగుప్తులో మరణపు ఘోష, మరణపు యొక్క భయం, మరణం యొక్క దాసత్యం, మరణం యొక్క. నేను ఒక్క మాట అంటాను, ఎందుకని ఇట్లాంటి మరణం? ఎందుకు ఇంత మరణ వేదనలు? మన ఇళ్ళలో చాలామంది ఇళ్లలో ఎందుకు మరణ వేదనలు? దేవుని వాక్యము జవదాటిన ఆదాము జీవితంలోకి వచ్చినట్లుగా ఎందుకు మన జీవితంలో చీకటి? ఎందుకు అసమాధానం? ఎందుకు గొడవలు? ఎందుకు నెమ్మది లేకపోవడం? ఎందుకు పోరాటాలు? ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఇంత నశింపు? ఎందుకు ఇంత పాడైపోవడం? మన ఇళ్లలో, మన జీవితాల్లో ఏం జరుగుతుందో అది చూపిస్తుంది. మనము దేవుని మాట దాటి మరణమును తెచ్చుకున్నామా? మనము దేవుని మాట కింద ఉండి, ఆయన నమ్మకత్వం కింద ఉండి జీవమును అనుభవిస్తున్నామా అనేది ఇట్టే తెలిసిపోతుంది. ఇలారా కారణం ఏంటి? ఇప్పుడు నేను మీకు తెలియజేయాలని చూస్తాను. ఇప్పటి నుంచి మీరు చాలా చక్కగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. గమనించినట్లయితే ఎందుకు ఈ ఫరో ఇట్లాంటి ఒక పతనమును తెచ్చుకున్నాడంటే, ఎందుకు ఈ ఐగుప్తులు ఇట్లాంటి ఒక పతనం తెచ్చుకున్నాడంటే కారణం ఏంటంటే, అపోస్తల కార్యము 12:22 23 చదువుదాం. జనులు ఒకరోజు అంత ఒక పెద్ద సభగా కూడారు. అక్కడ ఎంతో మంది జనులు, జ్ఞానులు అంత కూడినప్పుడు, వారి ఆసనముల మీద కూర్చున్నప్పుడు ఆ రాజు అయినటువంటి హేరోదు లేచి అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు జనులు ఏమన్నారంట? అబ్బా, ఎందుకు మరణము? జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట అడుగుతా. ఫరో నిన్ను ఏ చేతులు చేసినాయి? మోషే నిన్ను ఏ చేతులు చేసినాయి? అయ్యా హేరోదు నిన్ను ఏ చేతులు చేసినాయి? అయ్యా పేతురు నిన్ను ఏ చేతులు చేసినాయి? పేతురుని చేసిన, హేరోదుని చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుని చేతులే కదా. సజీవుడైన దేవుని చేతులే కదా హేరోదుని చేసింది. మోషేని చేసిన చేతులే ఫరోను చేసినాయి. ఈరోజు అవిశ్వాసులు వేరే వాటి వల్ల చేయబడ్డారా? విశ్వాసులు మాత్రమే దేవుని చేత చేయబడ్డారా? మరి మీకు మీ జీవితాలు ఇచ్చి ఆయన ఊపిరి ఊది, అమ్మ వినాల జాగ్రత్తగా, ఊపిరి ఊది ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి కదా, మీకు అనుగ్రహింపబడింది కనుక మీలో ఉన్న ఆత్మకు మీరు దేవాలయాలై ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు. కాబట్టి మీ దేహముతో మీరేం చేయాలా? దేవుని మహిమపరచాలా. అంటే మీకు దేవుడు జీవితం ఇచ్చిందెందుకు? మహిమపరచడానికి. హల్లెలూయా. ఈ జీవితం ఎందుకుంది? ఆరాధన కొరకుంది. దేవుని స్తుతించడం కోసం ఉంది ఈ జీవితం. హల్లెలూయా. చాలా మంది జీవితంలో, అయ్యా నువ్వు మొదట కొద్దిగా ఉంటివి, ఈరోజు ఎంత పెరిగిపోయావయ్యా, ఎంత ఆస్తి వచ్చిందయ్యా అని చెప్పంటే ఆ మనిషి ఏమంటాడు? ఏమనుకున్నావు? ఇదంతా నా కష్టం, నా యొక్క కృషి అంటాడు కదా. అయ్యా నీ పిల్లలందరికీ పెళ్లి చేసావయ్యా అని చెప్పంటే ఏమంటాడు? నేను దౌర్భాగ్య స్థితిలో లేను కదా అంటాడు. అమ్మా నీకు ఈ స్థితి ఎందుకు అని చెప్పంటే, నా ఉద్యోగం ఎట్లాంటిది, నేను గవర్నమెంట్ ఉద్యోగిని కదా, నా భాగ్యం మామూలుది కాదు, మా ఇంటి పేరు ఎట్లాంటిది, మేము తక్కువ వాళ్ళము కాదు కదా. లోకంలో చూడండి, దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు ఉన్నారా అండి?
వాళ్ళకున్న ఉద్యోగాలను బట్టి, వాళ్ళకున్న స్థితులను బట్టి, వాళ్ళకు కలిగినటువంటి ప్రతిదాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మహిమపరచకుండా, అర్థమవుతుంది మీకు? దేవుని మహిమపరచకుండా వాళ్ళని వాళ్ళు మహిమపరచుకుంటూ దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. ఇది నాకు కలిగిన డబ్బును బట్టి నేను చేయగలను అంటారు. ఇది నాకున్న శక్తిని బట్టి నేను చేయగలను అంటారు. ఇది నా బంధుబలగాన్ని బట్టి జరిగిపోతుంది అంటారు. ఇది నాకున్న వైద్య సౌకర్యాన్ని బట్టి అంటారు. ప్రతి దానిలో మనిషి ఏదో ఒక దాన్ని ఎత్తిపట్టి తన్ను తాను మహిమపరచుకుంటూ ఉంటూ ఉంటాడు. చాలా మంది దేవుని పిల్లలు ఎట్లాంటి వాళ్ళు, దేవుని పిల్లల్ని అయ్యా అమ్మా మీరు విలువ పెట్టి కొనబడినారు కదా. మీకు అర్థమైందండి? విలువ పెట్టి కొనబడినవారంటే అర్థమైంది, మొదట ఆ దేహం దేవుడు ఇచ్చాడంటే మిమ్మల్ని దేవుడు చేసుకున్నాడు కదా, ఆయన మహిమ కోసం మిమ్మల్ని చేసుకున్నాడని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు దేహంలో మీరు ఉండేది దేవుని మహిమపరచడం కోసం కదా. అయితే మీరేంటి ఆరాధన మానుకొని పనులకు వెళ్తున్నారు? ఏంటి ప్రభు దినమున మీరు వేరే వేరే కార్యాలు పెట్టేసుకుంటున్నారు? దేవుణ్ణి మహిమపరిచే ఒక్క రంగం అనేది మీ జీవితంలోనికి దేవుడు తీసుకొచ్చినప్పుడు ఏమమ్మా మీరు మహిమపరిచేటువంటి వారిలాగా లేరే, మీరు మీ పనులను ఘనపరుచుకుంటున్నారే, మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారే, మీ బంధువులు మీరు గౌరవించుకుంటున్నారే అని చెప్పనంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మనకొచ్చినట్లనే ఒకరోజు ఒక ప్రబోధినం యోబుకొచ్చింది. ఆ రోజు ఆ రంగములో, ఆ ఆరాధన అనే ఒక రంగమునకు యోబు వచ్చినప్పుడు యోబుని చుట్టూ సాతాను నిలబడి అంటున్నాడు, ఏముంది యోబు నీకు? స్తుతించడానికి కారణమేది? యోబు స్తుతించడానికి కారణమేది? ఉన్న సంపదంతా పోయింది, ఉన్న పశువులన్నీ పోయినాయి, నీకు ఇవ్వబడిన పిల్లలు పోయినారు, నీకు మిగిలిందేం లేదు. యోబు ఏముంది నీకు అని చెప్పంటే ఆ ప్రభు దినమున అలాగా రంగంలో ఉండి ఏమంటాడంటే, నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అతడు దేని కొరకు చేయబడ్డాడో, దేని కొరకు ఈ లోకంలో ఉన్నాడో అదే చేశాడు యోబు. మహిమపరిచాడు దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. యోబు జీవితము గుండా ఆరాధన రంగంలో అత్యధికమైన మహిమ దేవునికి వెళ్ళింది. దేవుడు మహిమపరచబడడం కొరకే దేవుని పిల్లలు ఈ లోకంలో ఉన్నారు. వారి జీవితాల్లో గుండా దేవుడు మహిమపరచబడాలని కోరుతున్నాడు. ఎర్ర సముద్రం దాటినప్పుడు, ఆ ఎర్ర సముద్రము చీల్చబడినప్పుడు, ఆ యొక్క అద్భుత కార్యాలు జరిగినప్పుడు మాత్రమే దేవుని పిల్లల్లో దేవునికి మహిమ కలగలేదు. తన ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నా, తన పిల్లలందరినీ పోగొట్టుకున్నా, తన యొక్క జీవితంలో అన్నీ కోల్పోయినా కూడా నిజమైన దేవుని ఉద్దేశాన్ని యోబు తన జీవితంలో నెరవేర్చి చూపించాడు. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఏదైతే దేవుని ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం అది ఆగల యోబు జీవితంలో. దేవుని మహిమ కొరకు ఉన్నటువంటి వారం మనం ఈ లోకంలో. సముద్రం చీల్చబడినప్పుడు కాదు స్తుతులు, మనమే చీల్చబడే పరిస్థితులు వచ్చినా కూడా దేవునికి మహిమ వెళ్ళాలి. మీరు చెప్పండి, నిజంగా చెప్తున్నా, సాతాను ఎందుకు దేవుణ్ణి మహిమపరచనివ్వడు? నువ్వు ఉన్నావు, కూర్చున్నావు మా దేవుని సన్నిధిలో, నేనున్నా. మనం ఎందుకు ఆరాధించము? ఎందుకు ఆరాధించలేము? ఇప్పుడు చాలామంది ఉన్నారు, మందిరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మందిరానికి రాని వాళ్ళు ఉన్నారు. మందిరానికి రాని వాళ్ళు దేవుని మహిమపరచాల్సిన అవసరం లేదు కాబట్టి రాలేదు. మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది దేవుని మహిమపరచాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా అండి? దేవుని మహిమపరిచే గుంపంతా ఎక్కి వెళ్ళిపోయే గుంపు. దేవుని మహిమపరచని గుంపు చచ్చి నాశించిపోయే గుంపు. అందుకే సాతాను మన పిల్లల్ని పట్టుకున్నాడు.
అందుకే మన జీవితాల్ని పట్టుకున్నాడు దేవుని మహిమపరచకుండా. హేరోదు ఆ మాటలు ఎప్పుడైతే వింటున్నాడో అప్పుడు తానే ఒక దేవుడిని అట్లా అయిపోయినాడు. ఎందుకంత కఠినంగా ఉన్నారు కొంతమంది? ఎందుకు వాళ్ళ నోటి హల్లెలూయా రాదు? ఎందుకు వాక్యం వినేటప్పుడు కూడా ముఖం అలా పెట్టుకొని ఉంటారు? ఎందుకంటే వీళ్ళు నశించిపోవడానికి చేయబడినటువంటి వాళ్ళు, వీళ్ళు నశించిపోవాలి. అందుకే సాతాను వాళ్ళ హృదయాన్ని కఠినపరుస్తూ, ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరు కదా? దేవుడు కఠినపరిచాడని చెప్పి రాయబడింది. పరచబడుతూ నాశనానికి వెళ్ళిపోయినాడు. అర్థమైందండి? ఎందుకు దేవునికి మహిమకరంగా మనుషులు జీవించడం లేదు అంటే, మీకు కష్టమైన మీకు నష్టమైన నేను వర్డ్ రిలీజ్ చేస్తున్నా. ఎందుకంటే మన నోట స్తుతులు ఎందుకు ఉండవంటే, మౌన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్తుతించిన వాళ్ళు మౌన స్థితిలోకి దిగిపోతారని చెప్పింది దేవుడు వాక్యం. నా బైబిల్లో క్లియర్గా రాయబడింది, సంఘమా, హేరోదు దేవుని మహిమపరచనందున, హేరోదు జీవితము గుండా దేవుడు మహిమ పొందనందున హేరోదు అక్కడికక్కడే చనిపోయి అక్కడికక్కడ ఏమైనాడు? పురుగులు పడినాయని చెప్పాను రాయబడింది. పురుగులు పడినాయని చెప్పాను రాయబడింది. మార్క్స్ సువార్తలో రాయబడింది, పురుగు చావదు, వారి యొక్క అగ్ని, వారి యొక్క వాక్యంలో వారి యొక్క అగ్ని ఆరదు, పురుగు చావదని రాయబడింది. ఎవరి యొక్క? అవిశ్వాసుల యొక్క. ఎందుకు పురుగు? హేరోదుకి ఎందుకు పురుగులు పడినాయి? యెహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడింది, సాతాను ఒక రోజున పురుగులు పడేటువంటి వాడిగా ఉన్నాడు. సాతాను ఒక రోజున పడేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది మనుషులకు పట్టాల్సిన గతి కాదు, సాతాను సమూహానికి పట్టాల్సిన గతి. సాతాను హెచ్చలు నెరవేర్చే వారందరినీ కూడా సాతాను అవిధేయతలో బంధించి ఉంచినాడు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి మహిమపరచరు. ఆరాధన లెక్క ఉండదు, పాటలు లెక్క ఉండవు, మందిరం లెక్క ఉండదు. వాళ్ళని చేసిన దేవుణ్ణి వాళ్ళు లెక్క చెయ్యరు. వాళ్ళు ఎందుకు లెక్క చేయరంటే, సాతాను వారి హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. అవిశ్వాసం ద్వారా హృదయం కఠినమవుతుందని చెప్పి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. అవిశ్వాసం ద్వారా హృదయం కఠినపరచబడుతుంది. అలాగే పాపము ద్వారా ఒక హృదయం కఠినపరచబడుతుంది. లోకము ద్వారా హృదయం కఠినపరచబడుతుంది. ఏ హృదయం కఠినపరచబడుతుందో ఆ హృదయం ఎట్లుంటుందంటే, ఆ హృదయము ఆయన ఉద్దేశాల కోసం ఉండకుండా ఉగ్రత కోసం ఉన్నట్లుగా ఉంటుంది. రోమీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఉగ్రత కోసం ఒక పాత్ర, మహిమ కోసం ఒక పాత్ర అని చెప్పని అక్కడ రాయబడుతుంది. మహిమ కోసం, దేవుని మహిమ కోసం ఒక పాత్ర, ఉగ్రత కోసం ఒక పాత్ర. ఒక పాత్రని చూసినప్పుడు ఆ పాత్ర వల్ల దేవునికి మహిమ వస్తుందంట. ఒక పాత్రని మనం చూసినప్పుడు ఆ పాత్ర దేవుని ఉగ్రతను తీసుకొని వస్తుందంట. పిల్లరా, పాత్ర అంటే మన జీవితాలు అని చెప్పిన అర్థం అండి. దేవుని మహిమపరచని జీవితంలో దేవుని తీర్పులు అనేటువంటివి జరుగుతాయి. తెస్సలోనికీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక మనం గమనిస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తట్టిస్తుంది. గనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. ఏమండి, మీకు అర్థమవుతుందా? హేరోదుకి ఇప్పుడు ఏదైనా జరుగుతుందని చెప్పి హేరోదు ఊహించినాడా? ఊహించలే. అవునా? ఫరో ఊహించినాడా? కనీసము ఫరో ఏమైనా ఊహించినాడా? ప్రతి ఇంట్లో మరణం వస్తుందని చెప్పి ఊహించినాడా? ఊహించలే. లోకస్తులు కూడా ఊహించకుండానే గర్భిణీకి స్త్రీకి కలిగిన ప్రసవ వేదన వస్తుందంట లోకస్తుల మీదకి. ఒకవేళ నేను లోకంలో ఉన్నా అంటే, లోకాన్ని నేను ప్రేమించి దేవుని ప్రేమను పోగొట్టుకున్నప్పటికి కూడా నా మీదకి కూడా వస్తుంది. అది ఉరి వచ్చినట్లు వస్తుంది. ఎందుకు లోకం మీదకి అలాంటి స్థితి వస్తుంది అని చెప్పంటే, కారణం ఏంది? లోకము ఆయనని మహిమ పరచదు కాబట్టి. లోకము ఆయనని మహిమపరచదు కాబట్టి లోకానికి ఆ పరిస్థితి. ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు. నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూస్తే ఏమంటున్నాడు అంటే, ఈ మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో అన్నారు, ఇదిగో ఫరో దేవుని మాట విను. అర్థమైందండి? ఫరో ఎవరు? ఫరో లోకస్తుడు కదా. లోకస్తునితో వాక్యం ఏమంటుంది? దేవుని మాట వింటే నీకు మేలు కదా.
ఆ? నువ్వు ఇంతవరకు ఎన్ని పాతకాలు చేసినావో అదంతా అనవసరం. నిన్ను సృష్టించిన సృష్టికర్త మహిమ నిమిత్తం నువ్వు ఉన్నావు. నువ్వేం చేయాలంటే నువ్వు చేస్తుంది తప్పు. ఈ తప్పు ఎవరు చేసినారు? సాతాను చేశాడు కదా. మనుషుల్ని చెరగొనిపోయినాడు కదా, మనుషుల్ని తన దాసత్వంలో ఉంచుకున్నాడు. ఫరో ఏమేమైతే చేస్తున్నాడో, ఇజ్రాయేల్ని ఆ బానిసపు కట్లలో ఏ విధంగా వేధించినాడో అవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? సాతాను చేస్తున్నాడు. సాతాను చేస్తున్నట్లనే నువ్వు చేస్తున్నావు. సాతాను హెచ్చలను నెరవేర్చగోరుతున్నావు. ఇదిగో ఫరో, దేవుని మాట విను. ఎందుకు? దేవుడు నిన్ను చేసుకున్నాడు. దేవుడు నిన్ను, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక, విడిపించేటువంటి వాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? విడిపిస్తాడు. దేవుని మాట వినడం నీకు మేలు. ప్రజలని 3 దినాల ప్రయాణం అంతా పంపించి వాళ్ళు వెళ్తారు. 3 దినాలు వాళ్ళు యెహోవాకు ఉత్సవం అంటే పండగ చేస్తారు. పండగ అనగా ఒక కార్యం. ఈ పండగల గురించి ఇంతకుముందు నేను మాట్లాడాను. పస్కా అనే పండగ, తర్వాత కొన్ని పండుగ. ఏ పండగ అయినా కానీ ప్రజల యొక్క ఆశీర్వాదమునకు ఎక్కించే పండగ. కాబట్టి ఈ ప్రజల్ని దేవుడు ఎక్కించాలని ఇష్టపడుతున్నాడు. సాతాను ఈ ప్రజల్ని నాశనం చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఈ ప్రజల్ని ఎక్కించాలనుకుంటున్నాడు. ఈ ఆరాధనకి వీళ్ళు వెళ్ళాలి. ఇదిగో నువ్వు కూడా ఏం చేస్తావంటే ఆయన చెప్పిన మాట విను అని చెప్పాను. అప్పుడు ఏమన్నాడు ఫరో, నేను అతని మాట విని ఏమన్నాడు చూడండి. ఇశ్రాయేలు బోధించడానికి నేను అసలు ఆయన మాట్లాడాను కానీ ఎవడు అన్నాడు. ఎంత తలబిరుసు చూసినారా? మనుషులు చూడండి ఎట్లా చేస్తున్నారో. మనం దేవుని మాట విన్నప్పుడు ఇదే ఎవడు దేవుడు అన్నట్టుగానే చేస్తున్నాం మనం. దేవుడెవడు అనే కాడికి వచ్చేసినాడండి ఫరో. ఇప్పుడు ఈయన చేయాల్సిందే చేస్తాడంటండి. ఈయన జీవించాల్సిన రీతిలో జీవిస్తాడంట. ఈయన జీవించాల్సిన రీతిలో జీవిస్తే ఆ జీవితం ఎట్లుంది? దేవుణ్ణి ధిక్కరించినట్లు ఉంది. ఏ మనిషి అయినా తన ఇష్ట ప్రకారం జీవిస్తున్నట్లయితే, దేవుని మాట లెక్క చేయకుండా జీవిస్తున్నట్లయితే, అహంభావముతో దేవుని లెక్క చేయకుండా దేవుడు ఎవడు అని జీవించినట్లుంది. దేవుడు ఎవడు అనేటువంటి స్థితికి వచ్చేసాడండి తన క్రియల ద్వారా. చెప్పండి, దేవుని ఎవడు అన్నట్లుగా జీవిస్తే జీవం వస్తుందా అంటే బాధ, కానీ జీవం వస్తుందా? ఇంత తలబిరుసుగా జీవిస్తే మరణం రాదా? అవునా కాదండి? ఒక దగ్గర ఏలేజర్ వెళ్ళి ఏలేజర్ చెప్పాడు, ఇదిగోమ్మా ఇదంతా దేవుని కార్యము, ఇది దేవుని కార్యము, దీనికి గుర్తుంది, మరి మీరు ఆ అమ్మాయిని పంపిస్తారని చెప్పంటే, మేము అవుననే కాదనే చెప్పగలము, ఇది యెహోవా చేసిన కార్యం అని చెప్పన్నారు. ఎవరు? రిబ్కా యొక్క ఇంటి వాళ్ళు ఆశీర్వదించి పంపించినారు కదా. ఇది దేవుడు చేస్తే కాదని చెప్పడానికి మేమెవరము అన్నారా లేదా? కానీ ఈ మనిషి ఏమంటున్నాడు? ఎవడు అంటున్నాడు. ఇటువంటి ఒక దేవుని తిరస్కరించినటువంటి ఈ వ్యక్తి, దేవుణ్ణి మహిమపరచని ఈ వ్యక్తి ఆ ఇల్లంతటికి, ఆ దేశం అంతటికి మరణం తెచ్చుకున్నాడండి. నేను చెప్పే మాటలు ఏంటంటే, ఆత్మప్రియులారా, ఇవి ఉత్త అక్షరాలు కాదు, ఒక మనిషిని నాలెడ్జ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ముందర కనిపించే వ్యక్తి మాటలు కాదు ఇవి ఆత్మ. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఇది యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 63వ వచనంలో ఉంటుంది. నేను చెప్పేది ఆత్మ. మీరు ఆత్మలకు భయపడతారా? ఆడ కదిలితే ఆడొక ఆత్మ ఉందని భయపడతారా? ఆత్మలకు ఎంతమంది భయపడలేదు? ఏదైనా జరిగితే ఆత్మలే చేసి అని చెప్పి ఎంతమంది భూతబద్ధుల దగ్గరికి వెళ్ళట్లేదు? ఎంతమంది అక్కడ ఇక్కడ అవి ఇవి చేయట్లేదు? ఆత్మలకి అంత భయపడతారే. దుష్టాత్మలకు అంత భయపడితే పరిశుద్ధ ఆత్మ నేను చెప్పే మాటలు ఎంత భయపడాలా? దేవునికి మహిమ కలుగును గాక. ఒక మరణ సూచన అనేది అతను పొందుకున్నాడండి. ఆనాడు ఆదాము దేవుని మాటని లెక్క చేయకుండా మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈనాడు ఫరో దేవుని మాటని లెక్క చేయకుండా ఇల్లంతటికి మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఐగుప్తు అంతటికి మరణం తెచ్చుకుంటున్నాడు. ప్రతి ఇంటిలో మరణం ఉంటే
కానీ దేవుని పిల్లల ఇంట్లో మరణం లేదు. దేవుని పిల్లల ఇంట్లో మరణం లేదు. కష్టం ఉంది, ఇరుకుంది. అది అది ఏడుపు కాదండి, ఒక మొర్ర అండి. మొర్ర, చచ్చేవాడు కేక పెట్టే అంత కేక. అట్లాంటి ఒక కేక దేవుని బిడ్డల జీవితంలో ఉంది. కానీ అయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. దేవుని పిల్లలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. దేని నుండైనా విడిపించే దేవుడు. దేవుని చేత సృష్టించబడిన వాళ్ళు దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. ఉద్యోగాల్ని కాదు, డబ్బుల్ని కాదు, మీకున్న పరపత్తుల్ని కాదు, మీకున్న ఆస్తుల్ని కాదు, మీకున్న పిల్లల్ని కాదు, మీకున్న ఏ దాన్ని బట్టైనా కాదు. వాటిని మహిమపరచడం కోసంగా లేరు దేవుని పిల్లలు. ఎక్కడ నష్టాన్ని కొని తెచ్చుకుంటారంటే దేవుని మహిమను దొంగిలించే కాడ నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. దేవుని మహిమపరిచేటువంటి రంగానికి వచ్చి ఆరాధించకుండా నష్టాన్ని తెచ్చుకుంటారు. దేవుని రంగానికి వచ్చి ఆరాధించకుండా నష్టాన్ని తెచ్చుకుంటారు. దేవుని మహిమపరచనందున దేవుడు తన నిమిత్తమైనటువంటి వాక్యం కనబడతా ఉంది. దేవుడు ఎందుకు నేనే చేసుకుంది, నువ్వు దానికోసం లేనప్పుడు నిన్నెందుకు ఉంచుతా? రైట్ ఎక్కడుంది ఎందుకని అడగడానికి నీకు రైట్ ఎవరికి లేదు. నీ జీవితం ఎట్టంటే పోతా ఉంటే నీ ఇంటికి మరణం రాకూడదు, నీకు మరణం రాకూడదని ఎలా నువ్వు అనగలుగుతావు? దేవుని ఎట్లా ప్రశ్నించగలుగుతావు? ఈరోజు భయపడి రక్షణ పొందు. నువ్వు ఈరోజు భయపడు దేవునికి భయపడు. నువ్వు దేవుని మహిమపరచినందున. ఇంకో మాట, చక్కని మాట ఏముందంటే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి దేవుని ఆత్మకు మీరు ఆలయమైనారని చెప్పని. ఇంకో మాట ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదని చెప్పాను. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న మీరు ఆలయమైనారని మీరు ఎరగరా? ఇప్పుడు వినండి, మీరు మీ సొత్తు కాదు. ఎందుకు దేవుని మహిమపరచంటే మీరు మీ సొత్తు కాదు. ఎవరు మహిమపరచగలరు? ఎవరైతే దేవుని సొత్తు అవుతారో వాళ్ళే మహిమపరచరు. ఎవరైతే దేవుని సొత్తు అవుతారో వాళ్ళే మహిమపరుచుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఒక మరణపు యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇది ఇక్కడికి రాకముందే దేవాది దేవుడు ఆ 12వ అధ్యాయంలోనే మోషేతో మాట్లాడుకుంటూ వచ్చినాడు. ఇదిగో సంహారకుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఫరోకు తెలుసు, అవునా? రాకముందు ఎవరికి తెలుసు? దేవుని సేవకుడికి తెలుసు, దేవుని విశ్వాసులకు తెలుసు. సంహారకుడు రాబోతున్నాడు. ప్రతి ఇంట్లో చొచ్చుతాడు. ఈ నశింపు కార్యాలు జరుగుతూ వస్తాయి. దేవుని ఉగ్రత అనేది వస్తుంది. ఈ రాత్రి జరగబోతున్న విషయం ఏంటంటే, ఐగుప్తు దేవతలకు తీర్పు జరగబోతుంది. వీళ్ళకున్న పవర్కి తీర్పు జరగబోతుంది. దేవుని స్తోత్రం కలుగాక. ఇది జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మరణం ప్రతి ఇంటికి వచ్చేస్తుంది. నశింపు స్టార్ట్ అవుతుంది. మీరు బైబిల్ గ్రంథం చూస్తే బ్యూటీ పార్లర్కి పోయి అలా ఇలా శృంగారించుకునేటువంటి వీళ్ళు అందరు కూడా ఒకరోజు ఒక చిన్న గుల్ల కూడా ఉండకూడదు, ఒక చిన్న మచ్చ కూడా ఉండకూడదు అనుకునేటువంటి వాళ్ళకి చెడ్డ పుండు పుట్టబోతుంది. లేని రోగాలు రాబోతున్నాయి. ఊహించని విషయాలు జరగబోతున్నాయి. ఒక దైవ సేవకుడిగా ప్రకటిస్తున్నాను, దేవుని భయము లేని కుటుంబాలలో, దేవుడు లేని కుటుంబాల్లో నశింపు ప్రారంభమైంది. మరణం కిటికీల గుండా ఎక్కబోతుంది. అహంకారైనటువంటి ఫరో లాంటి బిడ్డలందరూ కూడా గడ్డి పెట్టబడబోతున్నారు. ఆ నెబుకద్నెజరు ఇలా చూస్తున్నాడు. చూస్తూ ఏమనుకున్నాడంటే, ఆహా, నా రాజ్య ప్రభావం ఎట్లాంటిది, నేను కట్టించిన కట్టడాలు ఎట్లాంటిది, నా బ్రతుకు ఎట్లాంటిది అనుకుంటున్నాడు. అనుకుంటుండగానే అతనికి ఒక దర్శనం వచ్చింది, భయంకరమైన ఒక దర్శనం. వెంటనే అంతగా అట్లా ఉన్నటువంటి వాడు వెంటనే దానియేలుని పిలిపించిన. అప్పుడు దానియేలు ఏం చెప్పాడంటే, రాజా, దేవుడు మీకు ఈ జీవితాన్ని ఇచ్చి, దేవుడు మీకు ఈ బ్రతుకునిచ్చి, దేవుడు మీకు ఇలాంటి స్థితి కలిగించి, ఇదంతా చేసింది ఎవరు? దేవుడు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది? ఆ దేవుణ్ణి మహిమపరచడం పోనిచ్చి మీరు చూసుకొని దేవుని మహిమను మీకు ఆరోపించుకుంటున్నారు, దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. ఇలా దేవుని మీరు మహిమపరచనందున ఏ ప్రజలకు ఏలికగా ఉన్నారో ఆ ప్రజలు మిమ్మల్ని
పట్టణంలో నుంచి ఎల్లగొడతారు. మీరు అరణ్యమునకు పారిపోతారు. ఆకాశ మంచుకి మీ తల తడుస్తుంది. మీరు దేవుని మహిమపరచునందున, దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత లేనందున మీరు ఒక భయంకరమైన పరిస్థితికి రాబోతున్నారు అని చెప్పాను. మళ్ళా మీకు ఎప్పుడు ఆ ప్రభావం వస్తుంది తెలుసా? మీరు గ్రహించి దేవుడే మీకు స్థితి ఇచ్చాడని, దేవుని వల్ల మీరు ఇది పొందారని, మీకున్న దాన్ని బట్టి దేవుని మహిమపరిచే ఆరాధకుడుగా మీరు మారినప్పుడు, ఆరాధన రంగంలో మీ దగ్గర స్తుతి ఉన్నప్పుడు, మహిమ దేవునికి ఉన్నప్పుడు, అప్పుడు మళ్ళీ మీ రాజ్య ప్రభావాలు మళ్ళీ మీకు వస్తాయని చెప్పాను. నెబుకద్నెజరు కన్నా మరలా ఒక అవకాశం ఇవ్వబడింది ఆరాధకుడిగా ఉండడం కొరకు. బెల్షాసర్కి అది కూడా ఇవ్వబడలేదు. డైరెక్ట్ వార్నింగ్, మెనే టేకెల్ ఉపార్సీస్ అని వచ్చేసేసింది వాక్యం. ఎందుకంటే దానియేలుని పిలిపించారు, మళ్ళీ కలవరపడ్డారు. ఏంటిది రాత? ఈ గోడ మీద ఒక హస్తం రాస్తుందంటే అది దేవుని చెయ్యి. దేవతలను చేసుకొని వాటికి మహిమనిచ్చి మీరు చేసే హేయమైన క్రియలో ఆ దేవుని ఆ పాత్రలను వాడుతూ ఇదిగో మీ దినములు ముగించబడ్డాయని చెప్పండి. అదే రోజు చచ్చిపోయాడు. అది ఎందుకు చచ్చిపోయాడు? దేవుని మహిమ పరిచయనందున చచ్చిపోయాడు. ఆరాధన లేనివాడు చస్తాడు, ఆరాధించని వాడు చస్తాడు. దేవుని మహిమ కొరకైనటువంటి వారము మనం దేవుని మహిమపరిచే జీవితాలు మనకు ఉన్నప్పుడు మన బ్రతుకుగా దేవుడు చూపిస్తాడు. మనము దేవుని మహిమపరచలేని స్థితిలోకి ఉండడం ద్వారానే ఈరోజు మన మందిరాలను చెడగొడుతున్నాం. కాబట్టి మనం దేవుని చేత పాడైపోతున్నాం. ఎందుకు రోగాలు, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు నాశనము, ఎందుకు ఐక్యత లేదు, ఎందుకు అప్పబాధలు, ఎందుకున్న చిక్కులన్నీ ఇవన్నీ ఎందుకు అంటే మన జీవితం దేవునికి మహిమకరంగా లేదు. కాబట్టి దేవుడు మన లెక్కను ముగించేస్తాడు. ఇప్పుడు మోషే వచ్చాడు, దైవసేవకుడు వచ్చాడు. ఇదిగో ప్రియులారా, సంహారకుడు రాబోతున్నాడు. ఎక్కడ దేవునికి అర్పణ లేదో అక్కడ చావు ఉండబోతుంది. జాగ్రత్తగినండి. ఎక్కడ కృతజ్ఞత లేదో అక్కడ చావు ఉండబోతుంది. ఎక్కడ దేవుని మాటకి నిర్లక్ష్యం ఉందో అక్కడ భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి. జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? ఇదిగో ఒక వెల అనేది మీరు పొందుకోవాలి. ఈ వెల ద్వారా మీరు కొనబడి దేవుని సొత్తు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఒక రక్తము ఈరోజు మిమ్మల్ని దేవుడికి చెందిన వారిగా చూపించబోతుంది. ఒక రక్తం మిమ్మల్ని, అమ్మబడ్డ మిమ్మల్ని, చెడిపోయిన మిమ్మల్ని, పాడైపోయిన మిమ్మల్ని, మరణానికి చేరిన మిమ్మల్ని కొని సజీవులుగా మార్చబోతుంది. ఇదిగో ఆ రక్తానికి మీరు రావాలా? ఆ రక్తం మీ గుమ్మముల మీద ఉండాలా? మీ అడ్డకమ్ముల మీద ఆ రక్తం ఉండాలా? ఆ రక్తం ఎప్పుడైతే, ఆ రక్తం, ఆ ఆరాధన, ఆ అర్పణ, ఆ రక్తానికి మీరు ఎప్పుడు వస్తారో, ఆ శరీరానికి మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు ఏమవుతారు? మీరు మహిమపరిచే అనుభవాలకు వచ్చేస్తారు. మీరు దేవుని మహిమపరిచే వాళ్ళు అయ్యారా? మీలో దేవునికి స్తుతి ఉందా? మిమ్మల్ని మీరు మహిమ పరిచేటువంటి వారిగా, దేవునికి మహిమ పరిచేటువంటి వారిగా చేసుకున్నారా? అప్పుడు ఆ సంహారకుడు మీ నుండి దాటిపోతాడు. ఆ రక్తం చిందించబడినప్పుడు, ఆ రక్తం మీ మీద నిబంధనగా గుర్తుగా ఉన్నప్పుడు, ఆ కొత్త నిబంధన రక్తము సంహారకుణ్ణి మీలలో చొరబడనీయకుండా చేస్తుంది. మీ ఇంట్లో ఉన్న సజీవత్వము దేవుని మహిమ కార్యముగా లోకములో ప్రచురం అవ్వగా, మీ నుండి దేవుడు మహిమపరచబడగా మీరు సజీవులుగా దేవుని కార్యాలకు వెళ్తారు. ఈడ కాదు జీవాన్ని చూసేది, సముద్రంలో చూస్తారు, మారలో చూస్తారు, ఆకలిలో చూస్తారు, వ్యాధులలో చూస్తారు, బాధలలో చూస్తారు, అప్పులలో చూస్తారు. ప్రతి విషయమందు దేవుని సజీవమైన కార్యం. ఇప్పుడు ఒక రక్తం ద్వారా మీరు దేవుని సొత్తుగా మారిపోవాలి. అదే చెప్తున్నాను. ఆ రోజు ఒక రక్తం ఎట్లయితే మరణాన్ని, జీవాన్ని ఎట్లా ప్రత్యేకించిందో, ఈరోజు ఒక రక్తం
నిన్ను ప్రత్యేకిస్తుంది. ఎందుకు? దేవునికి మహిమకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు నీ జీవితం ద్వారా మహిమ తెచ్చుకోవాలని చెప్పని యేసు క్రీస్తు అనే గొర్రె పిల్ల రక్తము ద్వారా నిన్ను కొన్నాడు. నువ్వు విలువ పెట్టి కొనబడినావు. నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలంటే దేవునికి మహిమ చెందాలి. రాత్రి ఒక రక్తం చిందించబడగా ఆ రక్తము ద్వారా వాళ్ళు విమోచన పొంది, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగుగాక, మరణాన్ని అరిగట్టినారండి. మరణాన్ని అరిగట్టి నీవు మరణాన్ని అరికట్టగలవు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రక్తం ద్వారా మరణాన్ని అరికట్టగలవు. నీవు యేసుక్రీస్తు రక్తం ద్వారా రోగాన్ని అరికట్టగలవు. నీవు యేసుక్రీస్తు రక్తం ద్వారా నశింపును అరికట్టగలవు. నీవు యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపాన్ని అరికట్టగలవు. నీ చేతుల్లో లేనిది, నీ వల్ల కానిది యేసు రక్తము ద్వారా నువ్వు చెరిగించుకొని సాతాన్ని తొక్కగలవు. ఎప్పుడు నీ నోటి నుండి నా డబ్బు అనేది రానియద్దు. ఎప్పుడు నీ నోటి నుండి నా మతం అని రానియద్దు. ఎప్పుడు నా అందం అనొద్దు. ఎప్పుడు నిన్ను చూసుకొని మిడిసిపడిపోయి దేవుణ్ణి అవమానపరచొద్దు. దేవుని మహిమపరచనందునే ఫరో తన దేశానికి తెగుళ్ళను తెచ్చుకున్నాడు. ఫరో తన దేశానికి మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుని మహిమపరచనందునే ఫరో తన సైన్యాన్ని ఎర్ర సముద్రంలో కోల్పోయినాడు. ఒంటోళ్ళలాగా నిలబడినాడు. ఎందుకు పనికిరానోడైపోయినాడు. దేవుని మహిమపరచని జీవితాలు ఏ దినం ఏం జరుగుతాయో తెలియదు. ఈరోజు నా దేవుని మాటను వింటావా? ఈరోజు నా దేవుని మాటను వింటావా? వెలపెట్టి కొనబడినట్టు నీవు ఆ వెలను కూడా కాళ్ళతో తొక్కేసి లోకంలో ఉంటావా? ప్రియ బిడ్డలారా, ఒక్క నిమిషం ఒకరించి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.